So yes, hello friends, welcome back. Welcome to Rohit's analysis. So tomorrow రేపు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతుందో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సో బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందు we need to understand some terminology. మనం కొంత టర్మినాలజీ మీద కొంత అవగాహన మనకు ఉండాలన్నమాట. ఓకేనా? మన బడ్జెట్ మీద మనకు టర్మినాలజీ మీద కొంచెం అవగాహన కనుక ఉన్నట్లయితే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకేనా? మనం బడ్జెట్ పెట్టేటప్పుడు చూసేటప్పుడైనా లేదా బడ్జెట్ని చదివేటప్పుడైనా వీ విల్ హ్యావ్ ఎ క్లారిటీ అనమాట. ఓకే, మనకు బడ్జెట్ టర్మినాలజీ మీద ఫస్ట్ క్లారిటీ కనుక ఉన్నట్లయితే మనం చాలా ఈజీగా బడ్జెట్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది బేసిక్ టర్మినాలజీ, రైట్? బేసిక్ టర్మినాలజీ ఆఫ్ బడ్జెట్ గురించి చూద్దాం. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది టర్మినాలజీ ఆఫ్ బడ్జెట్, మనం బడ్జెట్ యొక్క టర్మినాలజీలోకి ఎంటర్ అయ్యే కంటే ముందు ఒక బేసిక్ థింగ్ తెలియాలి. దట్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అసలు ఈ బడ్జెట్ అనే వర్డ్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు, రైట్? ఆర్టికల్ 112లో మనకు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే మెన్షన్ చేసి ఉంది, కానీ బడ్జెట్ అనే టర్మ్ మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేసలేదు. ఇది ఒక బేసిక్ థింగ్, ఇది మనకు తెలియాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దేర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. సో వాట్ ఈస్ ది ఎకనామిక్ సర్వే అండ్ వాట్ ఈస్ బడ్జెట్? ఇది ఒక క్లారిటీ ఉండాలి. బడ్జెట్ అంటే రాబోయే సంవత్సరానికి మనం తీసుకునే ఎస్టిమేట్స్ అనమాట. సో దిస్ ఈస్ 2024 to 25. ఓకే, April 1st 2024 నుంచి March 31st 2025 వరకు మనం ఏదైతే ఎస్టిమేట్స్ చేస్తూ ఉన్నామో, అంటే ది ఎస్టిమేట్స్ ఆఫ్ రిసీట్స్ అండ్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ మనం ఎస్టిమేట్స్ చేస్తూ ఉన్నాం. సో బడ్జెట్ అనేది ఒక ఎస్టిమేట్ అనమాట. రాబోయే సంవత్సరానికి బడ్జెట్ అనేది ఒక ఎస్టిమేట్. బట్ ఎకనామిక్ సర్వే ఇస్ డిఫరెంట్. ఎకనామిక్ సర్వే అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్లో ఏదైతే యాక్చువల్గా జరిగిందో ఆ యాక్చువల్ అండ్ ఫ్యాక్చువల్ డాటాని మనకు చూపించేది ఏంటంటే దట్ ఈస్ ఎకనామిక్ సర్వే. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. బడ్జెట్ అంటే మనం రాబోయే సంవత్సరానికి చేసే ఎస్టిమేట్స్, అండ్ ఎకనామిక్ సర్వే అంటే లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు ఏం జరిగిందో, అంటే గత ఫినాన్షియల్ ఇయర్లో ఏం జరిగిందో మనకు యాక్చువల్ డేటాని చూపించేది ఏదైతుందో దట్ ఈస్ అవర్ ఎకనామిక్ సర్వే. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. ఫస్ట్ మనకి ఏం తెలియాలి అంటే బడ్జెట్ అనే వర్డ్ మెన్షన్ చేసలేదు, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే వర్డ్ మెన్షన్ చేసింది, అండ్ ఎకనామిక్ సర్వే అంటే ఏంటి అండ్ బడ్జెట్ ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. నౌ లెట్ us గో ఇంటు ది టర్మినాలజీ ఆఫ్ బడ్జెట్. బడ్జెట్ యొక్క టర్మినాలజీని చూసినట్లయితే మనకు చాలా క్లారిటీ ఉంటుంది వెన్ వీఆర్ రీడింగ్ ది బడ్జెట్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది రెవెన్యూ బడ్జెట్ కనిపిస్తూ ఉంది, ఎట్ ద సేమ్ టైం క్యాపిటల్ బడ్జెట్ కనిపిస్తూ ఉంది, రైట్? రెండు టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. దిస్ సైడ్ ఇట్ ఈస్ రెవెన్యూ బడ్జెట్ అండ్ దిస్ సైడ్ ఇట్ ఈస్ క్యాపిటల్ బడ్జెట్. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్ అనేది మనం డిస్కస్ చేద్దాము, రైట్? బిఫోర్ దట్ మనం టర్మినాలజీ కనుక ఇక్కడ గమనించినట్లయితే రెవెన్యూ బడ్జెట్లో మనకు రెవెన్యూ రిసిప్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా కనిపిస్తూ ఉంది. ఆన్ రెవెన్యూ సైడ్ ఆల్సో యూఆర్ హ్యావింగ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. అంటే రిసిప్ట్స్ అంటే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం అండ్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ చేసే వ్యయం. అది మనకు రెవెన్యూ బడ్జెట్లో కనిపిస్తూ ఉంది. అండ్ ఆన్ ది క్యాపిటల్ సైడ్ ఆల్సో యు ఆర్ హియర్ సీయింగ్ దట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా? అంటే మనకు రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. సో రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటో చూద్దాం. గవర్నమెంట్ డే టు డే యాక్టివిటీ వల్ల వచ్చే రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, గవర్నమెంట్ డే టు డే యాక్టివిటీస్ వల్ల వచ్చే రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మనం రెవెన్యూ రిసిప్ట్స్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్, అంటే గవర్నమెంట్ని రన్ చేయడానికి గవర్నమెంట్ ఏదైతే డే టు డే ఖర్చులు చేస్తూ ఉంటుందో అవన్నీ మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే గవర్నమెంట్ని రన్ చేసినందుకు గాను గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఏదైతుందో దాన్ని మనం రెవెన్యూ రిసిప్ట్స్ అంటున్నాం. డే టు డే ఫంక్షనింగ్ చేయడానికి గవర్నమెంట్ ఏదైతే ఎక్స్పెండిచర్ చేస్తూ ఉందో దాన్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటున్నాం. ఇది ఒక క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఓకేనా? ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే ఒక అసెట్ జనరేషన్ కోసం, ఓకేనా, అసెట్స్ జనరేషన్ కోసం గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్ ఏదైతుందో, అంటే కొత్త వస్తువులను తయారు చేయడానికి మెషిన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇటువంటి వాటి కోసం గవర్నమెంట్ ఏదైతే ఎక్స్పెండిచర్ చేస్తూ ఉందో దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము.
ఓకేనా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. అండ్ క్యాపిటల్ రిసీప్ట్స్ అంటే ఏంటైతే ఈ రిసీప్ట్స్ నుంచి గవర్నమెంట్కి ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతా ఉందో అది మనకు క్యాపిటల్ రిసీప్ట్స్లో వస్తుంది అనమాట. క్యాపిటల్ రిసీప్ట్స్లో మనకి బారోయింగ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అంటే గవర్నమెంట్ ఏదైతే అప్పులు తీసుకుంటా ఉందో ఆ గవర్నమెంట్ తీసుకునే అప్పులు కూడా మనకు ఇక్కడ క్యాపిటల్ రిసీప్ట్స్లో ఇంక్లూడ్ అవుతాయి. అండ్ గవర్నమెంట్ ఏదైతే డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉందో, రైట్, గవర్నమెంట్ కొన్నిసార్లు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో వాట్ ఈస్ దిస్ డిస్ఇన్వెస్ట్మెంట్? డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ కంపెనీలో నుండి కొంత షేర్ తీసేసుకోవడం. అంటే దట్ మీన్స్ గవర్నమెంట్ వాటిని ప్రైవేటైజ్ చేసి కొంత షేర్ మాత్రమే కలిగి ఉండడాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఆ డిస్ఇన్వెస్ట్మెంట్లో నుండి కూడా గవర్నమెంట్కి కొంత షేర్ అనేది రావడం, అంటే కొంత డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అవన్నీ మనకు క్యాపిటల్ రిసీప్ట్స్లో కనిపిస్తాయి. మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేసినట్లయితే రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. రెవెన్యూ రిసీప్ట్స్ అంటే గవర్నమెంట్కి వచ్చే డబ్బులు, డే టు డే ఫంక్షనింగ్ వల్ల వచ్చే డబ్బులు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే ఫంక్షనింగ్ చేయడానికి గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్. ఓకేనా, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిదంటే గవర్నమెంట్ అసెట్స్ని జనరేట్ చేయడానికి చేసే ఖర్చుని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇన్ జనరల్లీ క్యాపిటల్ అంటే ఏంటి? మిషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటువంటివన్నీ వస్తాయి. అవన్నీ మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ క్యాపిటల్ రిసీప్ట్స్ అంటే బారోయింగ్స్ కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ ఇటువంటివన్నీ మనకి దేంట్లో వస్తున్నాయంటే క్యాపిటల్ రిసీప్ట్స్లో రావడం జరుగుతుంది అనమాట. నౌ ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ రెవెన్యూ రిసీప్ట్స్ కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి? రెవెన్యూ రిసిప్ట్స్లో గవర్నమెంట్కి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి అంటే మనకు ఇక్కడ కొన్ని ట్యాక్స్ రిసిప్ట్స్ ఉంటాయి, రైట్. వి ఆల్ నో దట్ గవర్నమెంట్కి ఏదైతే ఇన్కమ్ వస్తూ ఉందో అది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ట్యాక్స్ ఫామ్లో, ఇంకొకటి నాన్ ట్యాక్స్ ఫామ్లో వస్తాయి అనమాట. ట్యాక్స్ అంటే మనం ఏదైతే గవర్నమెంట్కి చెల్లిస్తూ ఉన్నామో ఆ ట్యాక్స్ ఫామ్లో గవర్నమెంట్కి డబ్బులు వస్తూ ఉన్నాయి అనమాట. ఓకేనా, అంటే మన దగ్గర నుండి ట్యాక్సెస్ని కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంది. అంటే మన దగ్గర నుండి ఏదైతే ట్యాక్సెస్ని కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటా ఉందో అది మనకి ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్లో కనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా, ట్యాక్సెస్ అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అది ఇంట్లో ఇంక్లూడ్ అవుతాయి. అగైన్ ట్యాక్సెస్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ మళ్ళీ రెండు రకాలుగా కనిపిస్తాయి, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎస్, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఒకవేళ ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ సేమ్ పర్సన్ మీద ఉన్నట్లయితే, దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా, అండ్ సెకండ్ వన్ చూసినట్లయితే ఇన్సిడెన్స్ ఒక పర్సన్ మీద ఉండి ఇంపాక్ట్ ఇంకొక పర్సన్ మీద ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో రెండు రూపాలలో కూడా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్ గవర్నమెంట్ ఈజ్ జనరేటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ అస్. ఓకేనా, అంటే ఈ ట్యాక్స్ రెవెన్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ట్యాక్స్ రెవెన్యూ అనేది రెవెన్యూ రిసిప్ట్స్లో కనిపిస్తుంది. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఏమేమి వస్తాయి సార్ అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకి గ్రాంట్స్ వస్తాయి. ఓకేనా, గ్రాంట్స్ అంటే మనకు గవర్నమెంట్కి వచ్చే గ్రాంట్స్ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి గవర్నమెంట్కి వచ్చే గ్రాంట్స్ ఇంక్లూడ్ అయితే ఇందులో. అండ్ డివిడెండ్స్ వస్తాయి. సో వాట్ ఈస్ దిస్ డివిడెండ్ అంటే ఏంటంటే ఇప్పుడు దెర్ ఆర్ సమ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, రైట్, PSUs ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ HPCL ఉంది, హిందుస్థాన్ పెట్రోలియం, IOCL ఉంది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, BPCL ఉంది, భారత్ పెట్రోలియం, తర్వాత NTPC ఉంది. ఓకేనా, తర్వాత గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది, లైక్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది. ఇలా డిఫరెంట్ చాలా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉన్నాయి మన కంట్రీలో. ఆ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతాయి కదా. ఆ జనరేట్ అయిన ప్రాఫిట్ని మనం ఏమంటామంటే డివిడెండ్స్ అంటాం. ఆ డివిడెండ్స్ అనేటివి కూడా గవర్నమెంట్కి రెవెన్యూ క్రియేట్ చేస్తాయి అనమాట ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకేనా, మనకు గవర్నమెంట్కి గ్రాంట్స్ వస్తూ ఉన్నాయి, లోన్స్ వస్తూ ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ నుండి వచ్చే డివిడెండ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనము ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫీజు వస్తుంది, గవర్నమెంట్కు ఫీజు అనేది వస్తుంది. తర్వాత మనము ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు పోలీసులు మన వెహికల్ పట్టుకుంటారు, అట్లా మనం కొన్ని ఛాలెంజ్ కడతాం, ఛాలెంజ్ రూపంలో ఇట్లా డిఫరెంట్ టైప్స్లో గవర్నమెంట్కి ఏదైతే ఇక్కడ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. మనకి ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్ కనుక చూసినట్లయితే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ రిసిప్ట్ చూస్తే అది రెండు రకాలుగా జనరేట్ అవుతుంది, ట్యాక్స్ రూపంలో
అండ్ నాన్ ట్యాక్స్ రూపంలో. ట్యాక్స్ రూపంలో ఎలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, హౌస్ ట్యాక్స్ రూపంలో, తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో ఈ విధంగా వస్తుందన్నమాట. నాన్ ట్యాక్స్ రూపంలో చూసినట్లయితే మనకు ఫీజెస్, ఛాలెన్స్, డివిడెండ్స్, లోన్స్, గ్రాంట్స్ ఈ విధంగా వస్తుందన్నమాట. మళ్ళీ ట్యాక్స్లో మనకు రెండు రకాలు ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండు కూడా మనకు ట్యాక్స్ రెవెన్యూలో ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కనుక చూసినట్లయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనకు ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది అండ్ నాన్ ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది. ఓకేనా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటేనే మనం ఏమన్నాము అంటే గవర్నమెంట్ యొక్క డే టు డే ఖర్చులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ నాన్ ప్లాన్డ్ ఏవైతున్నాయో, నాన్ ప్లాన్డ్ అంటే ఏంటి అంటే దానికి స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఎటువంటి ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, గవర్నమెంట్ ఎటువంటి ప్లాన్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ ఆఫ్ ది ఎంప్లాయీస్, ఓకేనా, పెన్షన్స్, సబ్సిడీస్ ఇటువంటివి ఏవైతున్నాయో అవి ప్రతి సంవత్సరం ఇట్లా పోతూనే ఉంటాయి అనమాట. ప్రతి కాన్స్టాంట్గా పోతూనే ఉంటాయి, వాటికి సపరేట్గా ప్లాన్ అవసరం లేదు. అటువంటివి నాన్ ప్లాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. ఓకేనా, మరి ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లేదా ప్లాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఒక సపరేట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి లేదా పోలవరం ప్రాజెక్ట్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ సపరేట్గా ప్లాన్ చేయాలి. ఓకేనా, అటువంటి వాటిని మనము ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటాం. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే గవర్నమెంట్ స్పెసిఫిక్గా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవి ప్రతి సంవత్సరం జరగాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది అండ్ నాన్ ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. అది కూడా సేమ్, ప్రతి సంవత్సరం జరిగేటి కొన్ని, ప్రతి సంవత్సరం జరిగేటి ఏవైతున్నాయో అంటే కాన్స్టాంట్గా ఇయర్ మంత్లీ ఇయర్ ఆన్ ఇయర్ ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటిని నాన్ ప్లాన్ కింద తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఒక కొత్త దాన్ని తీసుకొని వచ్చింది, ఒక కొత్త రోడ్ని అనుకున్నారు అనుకోండి, అప్పుడు అది ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. ఓకేనా, తర్వాత ఇప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇక్కడ బారోయింగ్స్ రావడం జరుగుతుంది, బారోయింగ్స్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇవి రెండు ఏవైతున్నాయో ఇవి రెండు మనకు క్యాపిటల్ రిసిప్ట్స్లో కనిపిస్తాయి అనమాట. ఇవి రెండు మనకు క్యాపిటల్ రిసిప్ట్స్లో కనిపిస్తాయి అనమాట. సో మనకి ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి, దట్ we need to understand one thing, that ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ కి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి ఏదైతే డిఫరెన్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కి రిసిప్ట్స్ అంటే ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఒక 500 రూపీస్ వస్తూ ఉన్నాయి, గవర్నమెంట్కి ఒక 500 రూపీస్ వస్తూ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్ ఓవరాల్గా ఒక 600 రూపీస్ ఉందనుకోండి. ఓకేనా, గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్ ఇక్కడ ఒక 600 రూపీసే కనిపిస్తూ ఉంది. అంటే గవర్నమెంట్ ఇక్కడ ప్రాఫిట్లో ఉందా అంటే పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అంటే గవర్నమెంట్కి వచ్చేది 500 కానీ గవర్నమెంట్ నుండి బయటికి వెళ్ళేది ఎంత 600. ఇది గుర్తుంచుకోవాలి మనం. గవర్నమెంట్కి వచ్చేది 500 కానీ గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్ ఎంత 600. అంటే గవర్నమెంట్ -100 రూపీస్లో ఉంది, -100 రూపీస్లో ఉంది. దీన్ని మనం ఏమంటామంటే రెవెన్యూ డెఫిసిట్ అంటాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిదంటే వెన్ దేర్ ఈజ్ ఎప్పుడైతే మనకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ రిసిప్ట్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసిప్ట్స్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్కి వచ్చే డిఫరెన్స్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అంటాం. అదే ఒకవేళ గవర్నమెంట్కి ఇక్కడ 600 వచ్చి గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ 600 ఉండి గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్ 500 ఉంటే అప్పుడు మనము రెవెన్యూ సర్ప్లస్ అంటాం. ఏమంటాం దాన్ని? రెవెన్యూ సర్ప్లస్ అనడం జరుగుతుంది. క్లియర్ కదా? అంటే ఓన్లీ ఇక్కడ రెవెన్యూని మాత్రమే తీసుకుంటున్నాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్స్, వీటి మధ్య డిఫరెన్స్ని రెవెన్యూ డెఫిసిట్ అంటున్నాం. మోస్ట్లీ మనం డెఫిసిట్లోనే ఉంటాము. వై? బికాస్ గవర్నమెంట్ ఎప్పుడు డబ్బులు వస్తే దాచుకుందాం అనే ఉద్దేశంతో ఉండదు. ఎన్ని డబ్బులు వచ్చినా మనం జనాల మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతోనే ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం గవర్నమెంట్ డెఫిసిట్లోనే ఉంటుంది అనమాట. రైట్? ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఓవరాల్ డిఫరెన్స్ని కనుక మనం చూసినట్లయితే, ఓకేనా, రెవెన్యూని క్యాపిటల్ని రెండింటిని కలిపినప్పుడు, అంటే ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ కలిపి ఏమేమంటున్నాం? రెవెన్యూ బడ్జెట్ని క్యాపిటల్ బడ్జెట్ని రెండింటిని యాడ్ చేసినప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ కలిపి ఒక 1000 రూపీస్ వచ్చింది. ఓకేనా? రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ కలిపి ఒక 1000 రూపీస్ వచ్చింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కలిపి ఒక 1200 రూపీస్ అయింది. అంటే ఓవరాల్గా రెవెన్యూ అండ్ క్యాపిటల్ కలిపినప్పుడు గవర్నమెంట్కి రిసిప్ట్స్ ఎన్ని, అంత ఇన్కమ్ ఎంత? 1000 రూపీస్ వచ్చింది. కానీ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండూ కలిపి చేసినప్పుడు గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది? ఒక 1200 రూపీస్ ఖర్చు పెట్టింది. రైట్?
అంటే గవర్నమెంట్ కింద ఎంత నెగిటివ్ ఉంది అంటే 200 ఉంది. దీన్ని మనం ఏమంటామంటే ఎగ్జాక్ట్లీ దీన్ని మనము ఫిస్కల్ డెఫిసిట్ అనడం జరుగుతుంది. ఫిస్కల్ డెఫిసిట్ అని అనడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఫిస్కల్ డెఫిసిట్ అనడం జరుగుతుంది. అంటే టోటల్ రిసిప్ట్స్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా, టోటల్ రిసిప్ట్స్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ కనుక మనం చూసినట్లయితే, టోటల్ రిసిప్ట్స్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే అది మనకు నెగిటివ్స్లో ఉన్నప్పుడు దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. అదే పాజిటివ్లో ఉంటే ఫిస్కల్ సర్ప్లస్ అంటాం. అండ్ 99.99% ఆఫ్ ది టైమ్స్ గవర్నమెంట్ విల్ నాట్ బీ ఇన్ సర్ప్లస్. గవర్నమెంట్ ఎప్పుడు కూడా సర్ప్లస్లో ఉండదు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా డెఫిసిట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ గవర్నమెంట్ విల్ నాట్ బీ ఇన్ ఎ థాట్ దట్ ఐ హ్యావ్ టు సేవ్ సమ్ మనీ. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ గవర్నమెంట్ విల్ బీ ఇన్ ఎ థాట్ దట్ ఐ షుడ్ స్పెండ్ మోర్ మనీ ఆన్ ది పబ్లిక్. ఓకేనా, ఎక్కువ డబ్బులను దాచుకోవాలనే ఉద్దేశంతో కాకుండా ఎక్కువ డబ్బులను ప్రజల కోసం ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతోనే మనకు గవర్నమెంట్ కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ఫిస్కల్ డెఫిసిట్లోనే కనిపిస్తుంది. సో రెవెన్యూ రిసిప్ట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనకేమో రెవెన్యూ డెఫిసిట్. అదే ఒకవేళ టోటల్ రిసిప్ట్స్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈస్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి, డే టు డే ఫంక్షన్. రెవెన్యూ రిసిప్ట్స్ ఎట్లా వస్తున్నాయి, ట్యాక్స్ రూపంలో అండ్ నాన్ ట్యాక్స్ రూపంలో. ట్యాక్స్ రూపంలో మళ్ళీ ట్యాక్స్ రూపంలో మనకు ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ 2 రకాలుగా వస్తాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కనుక చూసుకున్నట్లయితే ఫీజు, గ్రాంట్, చలాన్స్, లోన్స్, డివిడెండ్స్ ఈ రూపంలో వస్తుంది. ఓకేనా, ప్లాన్ రెవెన్యూ అంటే స్పెసిఫిక్గా ప్లాన్ చేయాలి. నాన్ ప్లాన్ రెవెన్యూ అంటే ప్రతి నెల అయ్యే ఖర్చులు అండ్ స్పెసిఫిక్గా దానికి ప్లాన్ అవసరం లేదు, అవి ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దానికి సపరేట్గా కొన్ని వాటికి ఆటోమేటిక్గా డబ్బులు పోతూనే ఉంటాయి, అవి నాన్ ప్లాన్ అవుతుంది. ఏదైనా గవర్నమెంట్ స్పెసిఫిక్గా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు అది క్యాపిటల్ అవుతుంది. క్యాపిటల్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసెట్ జనరేషన్ కోసం, ఏదైనా ఒక వస్తువు జనరేట్ చేయడం కోసం గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్. క్యాపిటల్ రిసిప్ట్స్లో మనకు మెయిన్గా బారోయింగ్స్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట, రైట్? ఎస్, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి మనం ఆల్రెడీ ఇందాక స్లైడ్లోనే చూడడం జరిగింది. ఎస్, వాట్ ఈస్ దిస్ బ్యాలెన్స్డ్ బడ్జెట్? ఇప్పుడు టైప్స్ ఆఫ్ బడ్జెట్లో మనం బ్యాలెన్స్డ్ బడ్జెట్ అనేది చూస్తున్నాం. ఓకేనా, బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఏంటంటే ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ ఆర్ ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్. ఓకేనా, అంటే గవర్నమెంట్ అన్నిటిని కలిపి అంటే రెవెన్యూ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ని కలిపి రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ కనుక ఈక్వల్గా ఉన్నట్లయితే, ఓకే, అంటే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్, గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్ రెండు కనుక ఈక్వల్ ఉన్నట్లయితే 100:100 ఉన్నట్లయితే అప్పుడు మనం దాన్ని బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. ఓకేనా, దాన్ని మనం ఏమంటున్నాం, బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటున్నాం. అట్లా కాకుండా సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటంటే గవర్నమెంట్కి ఒక ఇన్కమ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే, అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఒక 200 ఉండి గవర్నమెంట్ రిసిప్ట్స్ మాత్రం ఒక 300-400 ఉంటాయి, అంటే మనం చేసే ఖర్చు కంటే మనకు వచ్చిన ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం, సర్ప్లస్ బడ్జెట్ అంటాం. డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంటంటే మనం చేసే ఎక్స్పెండిచర్ కంటే మనకు వచ్చే ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు, ఓకేనా, మనం ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తున్నాం, ఇన్కమ్ ఏమో తక్కువ ఉంది, అటువంటి టైంలో మనం డెఫిసిట్ బడ్జెట్ అంటాం. మోస్ట్లీ మనం డెఫిసిట్ బడ్జెటింగ్లోనే ఉంటాం అనమాట. సో రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది అనేది కూడా మనం చూడడం జరిగింది. రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ లెస్ దాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసిప్ట్స్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ రిసిప్ట్స్కి వచ్చే డిఫరెన్స్ ఏంటిదంటే రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ రిసిప్ట్స్ ఒక 500 ఉండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒక 600 ఉంటే అప్పుడు మనం రెవెన్యూ డెఫిసిట్ చూస్తాం. అండ్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్. అంటే అక్కడ మనకు రెవెన్యూ సైడ్ యాడ్ అవుతుంది, క్యాపిటల్ సైడ్ యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటో చూడండి. ప్రైమరీ డెఫిసిట్ కెన్ బి ఆబ్టైన్డ్ ఆఫ్టర్ ద డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఫ్రమ్ ద ఫిస్కల్ డెఫిసిట్. ఇప్పుడు మనం ఇందాక స్లైడ్లో మనం చూసినట్లయితే మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. ఎస్, ఇక్కడ మనం క్యాపిటల్ రిసిప్ట్స్ అన్నాం. ఈ క్యాపిటల్ రిసిప్ట్స్లో మనం ఒకటి రాయడం జరిగింది, దట్ ఈస్ బారోయింగ్స్. ఎప్పుడైతే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ఏ గవర్నమెంట్ అయినా బారోయింగ్స్ ఎప్పుడైతే తీసుకుంటుందో ఆ బారోయింగ్స్కి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేయాలి, అవునా కదా? ఖచ్చితంగా గవర్నమెంట్ పేమెంట్ ఇప్పుడు మన గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ డబ్బులు తీసుకుంది, ఆ డబ్బులకు మరి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలో చేయొద్దా అంటే డెఫినెట్లీ పేమెంట్ చేయాలన్నమాట. ఆ పేమెంట్స్ని ఫిస్కల్ డెఫిసిట్లో నుండి కనుక తీసివేసినట్లయితే, ఇక్కడ చూడండి, డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫ్రమ్ ఫిస్కల్ డెఫిసిట్. ఆ ఫిస్కల్ డెఫిసిట్లో నుండి ఈ ఇంట్రెస్ట్ పేమెంట్స్ని కనుక తీసివేసినట్లయితే మనకు వచ్చేదే ప్రైమరీ డెఫిసిట్. మనకు ఆల్రెడీ ఫిస్కల్ డెఫిసిట్ ఉంది, రైట్? ఆ ఫిజికల్ డెఫిసిట్లో నుండి
మనము ఇంకా ఇంట్రెస్ట్ పేమెంట్స్ని తీసేసినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ డెఫిసిట్ అని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టర్మ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అవర్ బడ్జెట్ అనమాట. బడ్జెట్ వచ్చే కంటే ముందే మనకు ఒక క్లారిటీ ఉండాలి. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటిది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటిది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో, నాన్ ట్యాక్స్ రూపంలో వచ్చేటిది. ఓకేనా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ డే టు డే ఖర్చుల కోసం చేసే ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, కొత్త కొత్త అసెట్స్ని జనరేట్ చేయడానికి, కొత్త కొత్త ఆస్తులను పుట్టించడానికి గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటిది, దాంట్లో నుండి వచ్చే మనీ, తర్వాత బారోయింగ్స్, తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్, ఇటువంటివన్నీ మనకు దేంట్లో వస్తాయంటే క్యాపిటల్ రిసిప్ట్స్ రావడం జరుగుతుంది అనమాట. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఇన్కమ్ నుంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే టోటల్ ఇన్కమ్ నుండి, అంటే టోటల్ రిసిప్ట్స్ నుంచి టోటల్ ఎక్స్పెండిచర్ని తీసేస్తే, అంటే అక్కడ రెవెన్యూ క్యాపిటల్ రెండింటిని కూడా తీసేస్తే. తర్వాత ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్లో నుండి ఇంట్రెస్ట్ పేమెంట్స్ని కనుక తీసేస్తే మనకు ప్రైమరీ డెఫిసిట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టర్మ్స్ వెన్ ఇట్ కమ్స్ టు టర్మ్స్ ఆఫ్ బడ్జెట్. ఈ టర్మ్స్ని మనం చూసినట్లయితే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ది బడ్జెట్. ఓకే, థ్యాంక్ యూ.